కొత్తలూరు గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు. నల్గొండ నిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మొత్తం 10 మంది నిపుణులైన వైద్యులతో ఈ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెగా హెల్త్ క్యాంప్లో సుమారు 300 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్లు తెలిపారు. పరీక్షల్లో సమస్యలు గుర్తించిన రోగులకు అవసరమైతే ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తామని నిమ్స్ వైద్యుడు డాక్టర్ రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రజలు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవడంతో ఈ మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. నల్గొండ వారి నిమ్స్ ఆధ్వర్యంలో మరియు డాక్టర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తలూరు గ్రామ పంచాయతీలో ఈ స్కూల్లో ప్రైమరీ స్కూల్లో ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో ఆల్మోస్ట్ ఒక 10 మంది డాక్టర్లు, అంటే జనరల్ మెడిసిన్ కానీ, కార్డియాలజీ, తర్వాత ఆర్థో, తర్వాత సర్జను, తర్వాత ఫిజిషియన్స్ అందరం కలిసి ఇక్కడ ప్రైమరీ స్క్రీనింగ్ చేయడం జరిగింది. బాగా అందరూ చాలామంది ఉత్సాహంగా వచ్చారు. దగ్గర 200-300 మంది వచ్చారు. షుగర్ పేషెంట్స్, అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. షుగర్స్తో పాటు బీపీ కూడా అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్ ఉన్నారు. మేబీ అంటే వాళ్ళకు ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి, ఆశా వర్కర్స్ నుంచి రావాల్సిన మెడిసిన్ టైంకి అందుబాటులో రాకపోవడం వల్ల షుగర్ సరిగా రెగ్యులర్గా పెద్ద మనుషులు వాడతలేరు. సో అది వాళ్ళతో మాట్లాడాను, పిహెచ్సితో మాట్లాడితే ఎమ్మటే అరేంజ్ చేస్తున్నారు. సో అదే కాకుండా గుండె జబ్బులు కూడా ఒకరిద్దరికి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళకి చెప్పాము, ఆరోగ్యశ్రీ కింద కంప్లీట్గా ఉచితంగా గుండెకి సంబంధించిన ట్రీట్మెంట్ అవసరాన్ని బట్టి చేద్దాము. అదేవిధంగా ఈ శిబిరంలో వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సర్జరీస్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ సర్జరీస్ కూడా, ఆ ప్రొసీజర్స్, ఆ వార్డ్ చార్జెస్ అవన్నీ లేకుండా ఫ్రీగా మన నిమ్స్ హాస్పిటల్లో చేస్తామని వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి మనకు ఈ గ్రామ పంచాయతీకి, తర్వాత సరౌండింగ్ గ్రామ పంచాయతీ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సర్జరీస్ ఉచితంగా చేసేందుకే ఆ నిమ్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గుండెకి సంబంధించిన కానీ, ఎముకలకు సంబంధించిన వాటి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆరోగ్యశ్రీ తీసుకొని పూర్తిగా ఉచితంగా వచ్చి చేయించుకోవచ్చు. అదేవిధంగా మోకాల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రైతులకి మోకాల సమస్యలు స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూగా అదే పని చేస్తూ ఉంటారు, వరాల మీద నడుస్తుంటారు. సో అరుగుదల ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి సర్జరీస్ కానీ ఎటువంటివి చేసే పరిస్థితి లేదు. అలా అని ప్రైవేట్లో చేద్దామంటే ప్రైవేట్లో కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. సో వీలైతే ఎవరైనా చేయించుకోవాలనుకుంటే తక్కువలో మనము, అంటే తక్కువ ప్యాకేజ్లో మనం చేయించవచ్చు. నల్గొండలోనే చేయించుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నల్గొండలో వచ్చి చేయించుకోవచ్చు.